రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రభుత్వ పరిపాలన బాగోలేదు అనేది వారి సర్వేలోనే తేటతెల్లమైపోతుంది. ఎందుకంటే ఇటు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణకు సంబంధించి ప్రధానంగా కొన్ని అంశాలైతే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి అవేంది ఆ పంచాయతీ ఏందో కూడా ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారు, నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అనేది కూడా ఒక అంశాన్ని చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 365 రోజులు అంటే 365 డేస్ తన యొక్క పరిపాలనకు సంబంధించి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా రెండు అంశాలు అయితే వస్తున్నాయి. ఒకటి సర్వేకు సంబంధించి, రెండోది ప్రజల తీర్పుకు సంబంధించి ప్రజలు ఏమిస్తున్నారు. దాంతోపాటు ఈ రెండిట్లో మరొక అంశం చర్చ మీదకి వస్తున్నది. కేసీఆర్ అనే పదం వినబడుతున్నది. ఈ భయానికి ఈ బాధకు సంబంధించిన ఎపిసోడ్ను ఒకసారి చర్చిద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ ఏంటిది? మార్పు మార్పు అనే ఎపిసోడ్తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది పూర్తి స్థాయిలో కూడా వలసలకు సంబంధించిన ఎపిసోడ్ను కూడా తీసుకొచ్చింది. దాంతోపాటు ప్రధానంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 365 రోజుల పూర్తవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. మా పరిపాలన ఎలాగుంది, మా పరిపాలనపై మీ అభిప్రాయాలు ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి, దాంతోపాటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఓ మంత్రి అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ మంత్రి గారు సర్వేలు చేపిస్తున్నారండి. ఎలా ఉంది ఏంటి అని ఆరా తీసుకే ప్రయత్నం అయితే మంత్రి గారు చేస్తున్నారట. ఆ మంత్రి గారికి సంబంధించి కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి. ఆ మంత్రి గారు ఏమన్నారు, ఏం కథ అనేది కూడా ఒకసారి అయితే మనం చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే 365 రోజులలో మార్పు మార్పు అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది అని ప్రజలను అడిగితే మీ పరిపాలన బాగోలేదు అనేది 100కు 100% మంది ప్రజలు తీర్పిచ్చేసారు ఈ సర్వేలో. అదేంది మీరు బాగోలేదని ఎందుకంటున్నారంటే కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి. ఇది మరో ఎపిసోడ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ సర్వే ఎందుకన్నా చేస్తే మీరు ఆ బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు ఈ మంత్రి గారు. ఎందుకంటే ఆయన దక్షిణ తెలంగాణ మీద పూర్తి స్థాయిలో కూడా సర్వే చేపిస్తున్నాడు. ఇక మరోవైపు మరికొన్ని చోట్ల కూడా ఇంకొక రకమైన చర్చ కొనసాగుతుంది. 365 రోజులలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అంటే వాళ్ళ యొక్క ప్రచార రథాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంది అంటే వాళ్ళ ప్రచార రథాలు కొన్ని అంశాలు చెప్తున్నాయి. ఒకటి ఏంది, జీరో కరెంట్ అంట, జీరో కరెంటుకు సంబంధించి. ఇంకోటి బస్సు ఫ్రీ అంట. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అంట. ఇది ఈ గ్యాస్ సిలిండర్కు సంబంధించి వీళ్ళది మామూలుగా లేదు. ఇంకొకటి నాలుగోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక చర్చనీయాంశంగా ఏం చెప్పిళ్ళు అంటే బస్సు ఫ్రీ చెప్పిళ్ళు, జీరో కరెంట్ చెప్పిళ్ళు, దాంతోపాటు రుణమాఫీ చెప్తున్నారట. ఇగో ఇది. సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ యొక్క ప్రచార రథాలు, అదే సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచార రథాలు చేస్తున్న ప్రయత్నాలు. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. వామో మీరు ఏం చేస్తున్నారు, వద్దు వద్దు, ఇదంతా మాకు ఏడ సెట్ అయింది, మీరు 100% రుణమాఫీ ఇవ్వకపోతిరి, గ్యాస్ సిలిండర్ ఎక్కడిస్తాలో చెప్పుర్రి, బస్సు ఫ్రీ పెట్టి తన్నులాట తప్ప ఏం లేదు, జీరో కరెంట్ ఎక్కడ వస్తుందో చెప్పుర్రి అనే ఇక్కడ చర్చ మొదలైందట. ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన దానికి రియాలిటీకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే తారతమ్యాలు నక్కకు నాగలోకానికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు జరిగే ఎపిసోడ్ కూడా అదే స్థాయిలో ఉంది అనేది చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సర్వే భయంతో ఈ సర్వే ఎందుకన్నా చేస్తేమా సర్వేతోని వాళ్ళకి అర్థమైంది ఏందట అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అనునిత్యం జపం చేస్తున్న కేసీఆర్ అనే పేరు నామరూపాలు లేకుండా చేయాలి, కేసీఆర్ అనే పేరే వినబడద్దు, కేసీఆర్ అనే పేరే కనబడద్దు, అసలు కేసీఆర్ అనే వ్యక్తినే ఉండనీయకుండా చేసే ప్రయత్నం అయితే ఈయన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటేనే నేను మనుగడ కొనసాగిస్తా, కేసీఆర్ అనే పదం ఉంటేనే నా పరిపాలన కొనసాగుతుంది, కేసీఆర్ ఉంటేనే నిత్యం ఆయనను దూషించవచ్చు, ఏమైనా చేయొచ్చు, ప్రజలను డైవర్ట్ చేయొచ్చు అనేది ఈయన కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. కానీ విషయం ఏంటంటే సర్వేలో ఎక్కడి పోయినా కేసీఆర్ నామస్మరణ కనబడుతుందట. ఎట్లా అంటే జపం చేస్తాం కదా, రామకోటి రాసినట్టుగా ఎక్కడి పోయినా కేసీఆర్ 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 అనే పేరు వినిపించడంతో ఏం చేయాలనో అర్థం కాక తలలు పట్టుకున్నాడట ఆ మంత్రి ముఖ్యమంత్రి.
అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సర్వేలలో పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందింది. ఎక్కడ చూసినా ఒకటే అంశం కొనసాగుతుంది, ఎటువైపు చూసినా ఒకటే అంశం ఏంది, కేసీఆర్ఏ రావాలి, కేసీఆర్ అనే నినాదం వినబడుతున్నది ఆ సర్వే.